ఒక అడవిలో నిమ్మి అనే పిచ్చుక తన 2 పిల్లలతో ఒంటరిగా నివసిస్తోంది. నిమ్మి భర్త కొద్ది కాలం క్రితమే ఒక ప్రమాదంలో మరణించడంతో పిల్లల బాధ్యత నిమ్మి మీద పడింది. నిమ్మి కష్టపడి పనిచేస్తూ పిల్లల్ని పోషించుకుంటుంది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఎక్కడ్నుంచి వచ్చాయో కొన్ని కాకులు అడవిలోకి చేరి అడవినంతా అల్లకల్లోలం చేస్తున్నాయి. ఎవరికీ ఆహారం అందకుండా మొత్తం అవే తినేస్తున్నాయి. ఎదిరించిన వారిపైన దాడి చేస్తున్నాయి. దాంతో పక్షులన్నీ గూళ్ళు వదిలి బయటకు రావడానికి భయపడుతున్నాయి. ఆకలితో అలమటించిపోతున్నాయి. పిల్లలు కూడా ఆకలి ఆకలి అని ఏడుస్తూ ఉండడంతో గత్యంతరం లేక నిమ్మి గూడు వదిలి బయటికి వచ్చింది. కాకుల గుంపు అడిగేవారు లేక ఇష్టారాజ్యంగా తింటూ తిరుగుతూ అడవంతా చిందరవందర చేసేశాయి. అది చూసి నిమ్మి, చీచి, బుద్ధిలేని కాకులు అడవంతా నాశనం చేస్తున్నాయి అని మనసులోని తిట్టుకుంటూ ఆహారం కోసం అటూ ఇటూ చూస్తుంది. ఇంతలో ఆ కాకుల గుంపు అటువైపు వచ్చింది. అందులో ఒక కాకి నిమ్మిని చూసి, ఏయ్ పిట్ట, వేలడంత ఉన్నావు, కానీ గుండె ధైర్యం బాగానే ఉన్నట్టుందే. మా ధాటికి భయపడి ఎవరు గూళ్ళు వదిలి బయటకు రావడం లేదు, నువ్వు మాత్రం ధైర్యంగా వచ్చావు. అన్నా, నా అవసరం అలాంటిది. నాకు 2 చిన్నపిల్లలున్నారు. 2 రోజులుగా వారికి ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. దయచేసి నా పిల్లలకి కొంచెం ఆహారం ఇవ్వండి అంటూ వాళ్ళని వేడుకుంది. ఏంటి, ఆహారం కావాలా? ఇస్తాగాని నువ్వొక పని చేయాలి. ఏం పనన్నా చెప్పు, చేస్తాను అని నిమ్మి ఆత్రంగా అడగడంతో ఆ కాకి చుట్టూ చూసి, నా మిత్రులందరూ అత్యుత్సాహంతో అడవంతా గంతులు వేశారు. చూడు, అడవంతా ఎలా చిందరవందరగా తయారైందో. అదంతా శుభ్రం చేయి, నీకు ఆహారం ఇస్తాను అని కాకి చెప్పడంతో నిమ్మికి ఆహారం కోసం ఆ పని ఒప్పుకోక తప్పలేదు. చెమటలు కక్కుతూ అడవంతా శుభ్రం చేసేసరికి సాయంత్రమైంది. అది చూసి కాకి, పనిమంతురాలివే, ఇదిగో నీ పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టు అంటూ చిన్న అరటిపండు ఇచ్చింది. అది చూసి నిమ్మికి నోట మాట రాలేదు. ఏంటన్నా, పొద్దుట్నుండి వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తే ఈ చిన్న అరటిపండ, ఇది నా పిల్లల కడుపు ఎలా నింపుతుందన్నా అని దీనంగా అడిగింది. ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని వెళ్ళు, లేదంటే అది కూడా లాక్కుంటా అంది. పాపం నిమ్మి పిచ్చుక నీరసంగా ఎగురుతూ తన గూటికి చేరింది. ఆకలితో అలమటిస్తున్న పిల్లలు ఆ చిన్న పండునే ఆవురావురమని తిన్నాయి. నిమ్మి పిచ్చుక ప్రొద్దుట్నుండి ఏమీ తినకుండా పనిచేయడంతో నీరసంతో సొమ్మసిల్లి పడిపోయింది. అది చూసి పిల్లలు గగ్గోలు పెడుతూ ఏడవసాగాయి. వాటి ఏడుపు విని పక్కగూట్లో ఉండే చిలుక, మైనా, పావురం వచ్చాయి. జరిగిందంతా తెలుసుకుని ఎంతో బాధపడ్డాయి. ఈ కాకుల అరాచకం ఎలాగైనా అణగాలి అని చిలుక ఆవేశంగా అంది. బలవంతుడిదే రాజ్యం చిలుక. మనం ఆ కాకుల ముందు బలహీనులం. అందుకే అవి మన మీద అధికారం చూపిస్తున్నాయి. వాటిని మించిన బలవంతుడు వస్తే తప్ప వాటి అరాచకాలు ఆగవు అని పావురం అనడంతో పిచ్చుకకి బుర్రలో బల్బు వెలిగినట్లయింది. అవును పావురం, నువ్వు చెప్పింది నిజం. తాడిని తన్నేవాడుంటే వాణ్ణి తలదన్నేవాడు ఇంకొకడుంటాడు అని పెద్దలు ఊరికి అనలేదు. ఈ కాకులకు బుద్ధి చెప్పేవాడు ఒకడున్నాడు. పిచ్చుక మాటలు వినగాని అందరూ ఒక్కసారే ఎవరు ఎవరు అని ఉత్సాహంగా అడిగారు. గ్రద్ద అన్నయ్య, మా ఆయన ప్రాణ స్నేహితుడు. చెల్లెమ్మ, నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు అంటూ నాతో చాలాసార్లు అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి చక్కబడాలి అంటే మా అన్నయ్య దిక్కు మనకే అని నిమ్మి చెప్పడంతో అందరూ సంతోషించారు. మర్నాడు నిమ్మి పిచ్చుకని తొందరపెట్టి మరీ గ్రద్ద దగ్గరికి పంపారు. పిచ్చుకని చూస్తూనే గ్రద్ద చాలా సంతోషించింది. నిమ్మి చెల్లెమ్మా, ఎంతకాలమైంది నిన్ను చూసి, ఇన్నాళ్ళకి అన్నయ్య గుర్తొచ్చాడా అని ప్రేమగా నిష్ఠూరమాడాడు. లేదన్నయ్య, ఎప్పుడూ వద్దామని అనుకుంటున్నాను, కానీ పిల్లలతో తీరికే ఉండట్లేదు. కానీ ఇప్పుడు రాక తప్పలేదు. నాకోసం కాదు, మా అడవి కోసం అని కాకులు చేస్తున్న అరాచకాలన్నీ చెప్పింది. అది విన్న గ్రద్ద కోపంతో మండిపడింది. వెంటనే పిచ్చుకతో ఆ అడవికి బయలుదేరింది. మర్నాడు పిచ్చుక ఆహారం కోసం వెతుకుతూ ఉండగా కాకి వచ్చింది. ఏయ్ పొట్టి పిచ్చుక, ఏంటే పనిలోకి రావట్లేదు? ఆహారం కోసం మాత్రం వెతుకుతున్నావు? తేరగా తిందామనే అంటూ గద్దించింది కాకి. ఏయ్, మాటలు సరిగ్గా రాని,
తేరగా తినాల్సిన అవసరం మాకు లేదు. ఇది మా అడవి. సిగ్గు లేకుండా తేరగా తింటున్నది మీరు. పిచ్చుక మాటలు విని విస్తుపోయిన కాకి కోపంతో మండిపడింది. ఎంత ధైర్యమే నీకు? నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ పిచ్చుక పీక పట్టుకోబోయింది. ఇంతలో రేయ్, పిచ్చుక మీద చెయ్యి పడిందో నీ పొచ్చలేచిపోద్ది అని కంచులాగా గొంతు వినబడింది. ఎవర్రా అది అని కాకి చుట్టూ చూస్తూ ఉండగా, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో ఆడినేరా నేను అన్న మాటలు వినబడుతూనే మొహం మీద ఒక్క పంచి పడ్డంతో ఎగిరి అంత దూరం పడింది కాకి. ఇదేంటబ్బా, నేను పోకిరి సినిమాగాని చూస్తున్నానా అనుకుంటూ అయోమయంగా బుర్రగొక్కుంటూ కూర్చుంది. ఏంటి పోకిరి సినిమా చూస్తున్నాను అనుకుంటున్నావా? సినిమా కాదురా, ఇది రియల్గా రియాలిటీ షో చూడు అంటూ ఇంకో పంచిచ్చింది. దాంతో ఆ కాకి నాలుక బయటకు వచ్చి కళ్ళు తేలేసి వెల్లికలా పడిపోయింది. ఈ గొడవ గురించి తెలుసుకున్న కాకులన్నీ గోలగోలగా అరుస్తూ అక్కడికి వచ్చాయి. గ్రద్ద 5 నిమిషాలు కాకులన్నిటినీ చితకొట్టేసింది. దాంతో కాకులన్నీ గ్రద్ద కాళ్ల మీద పడ్డాయి. అన్నా, క్షమించు మమ్మల్ని, వదిలే, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాం అంటూ బ్రతిమాలాయి. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తే ఎలా? అడవంతా చాండాలంగా చేసి పెట్టారు. అంత శుభ్రం చేసి మీరు రాకముందు అడవి ఎలా ఉండేదో అలా చేసి వెళ్ళండి అని అనడంతో కాకులన్నీ వంచిన నడుము ఎత్తకుండా, తిండి నీళ్లు లేకుండా అడవంతా శుభ్రం చేసి బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి పారిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.